రెగ్యులర్ చేసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా మాకు ఎలాంటి స్పందన రావడం లేదు. 23% హైక్ కూడా ఇందులో డిమాండ్గా పెట్టుకున్నాం కదా. సో ఎన్ఎస్ఎం కింద చేస్తున్న అన్ని కలర్లకి 23% హైక్ ఇచ్చారు. ఇంకా టీఎస్ఓ క్యాడర్ మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో దీనికి సంబంధించిన సరైన జవాబు కానీ ప్రతిస్పందన కానీ ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇంతవరకు దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. 5% రెగ్యులరేషన్ 5% ఇంక్రిమెంట్ పాలసీ కూడా మాకు అప్లై చేయడం లేదు. ఈ రెండుగా కూడా మాకు అర్థం కావడం పరిస్థితి. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. వీటిని మేము ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నాము. జాబ్ రిలేటెడ్ మా డిమాండ్స్ వచ్చేసి ఒక నిర్దిష్టమైన జాబ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే వాళ్ళు 2019 నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఒక నిర్దిష్టమైన జాబ్ కార్డు లేకపోవడం వల్ల సిహెచ్ఓ ఒక నిర్దిష్టమైన పని అప్లై చేసుకోవడం వల్ల హెల్త్ ఆఫీసర్స్ మాకు అనుబంధం లేని యొక్క ఇండికేటర్స్ పెట్టేసి మా అమౌంట్ అన్ని కంప్లీట్గా కట్ చేసేసి ఇప్పుడు కూడా మేము ఈ సమ్మెకు రావడానికి గల కారణం ఏంటంటే ఈ మెయిన్ డిమాండ్స్ నెరవేర్చకుండా మాకు బెదిరింపులుగా సోకాస్ నోటీస్ ఇవ్వడము, తర్వాత వచ్చేసి మెమోస్ ఇవ్వడము, మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పడము. ఎక్కడైనా కాంట్రాక్ట్ అనేది ఒక సంవత్సరము లేదా 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ మేము 6 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే నలుగుతూ ఉన్నాము. 3 సంవత్సరాల వరకు మా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఏ జాబ్కి మేము అప్లై చేసుకోకుండా వాళ్ళే మమ్మల్ని ఏమంటారంటే నిర్బంధించారు. వాళ్ళ యొక్క దానిలో 3 సంవత్సరాల నుంచి మేము ఏ జాబ్కి మేము అప్లై చేసుకుంటే చేశారు. కానీ ఈరోజు అయిన తర్వాత మేము రెగ్యులర్ చేస్తాము. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఏదైతే మేము వాళ్ళకి బెనిఫిట్స్ కలగజేస్తున్నామో మీరు అన్నిటికీ అర్హులని మీరు మాకు చెప్పారు. దాన్ని నమ్ముకొని ఎంతోమంది మంచి చదువులు చదువుకొని బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి కాలేజ్ ప్రిన్సిపల్స్గా ఉండి దాన్ని వదిలేసి మీరు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టి మేము దీంట్లోకి వచ్చాము.